అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సోనం వాంగ్చుక్ దీక్ష భగ్నం చేశారు పోలీసులు. ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రికి తరలించారు. వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలిస్తుండగా పోలీసులను ఆందోళనకారులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. అక్కడ సీజేపీ శ్రేణులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. నీట్ పేపర్కు నిరసనగా ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర 20 రోజులుగా దీక్ష చేస్తున్నారు వాంగ్చుక్. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎల్లుండి పార్లమెంట్ ముట్టడికి కూడా ఆయన పిలుపునిచ్చారు. అయితే ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు, వైద్యుల సూచనలతో ఆసుపత్రికి తరలిస్తున్నట్లు చెబుతున్నారు పోలీసులు. అటు వాంగ్చుక్ దీక్ష భగ్నం చేయడంతో కాక్రోచ్ జనతా పార్టీ శ్రేణులు జంతర్ మంతర్ దగ్గర భారీగా చేరుకుంటున్నారు. వాంగ్చుక్ దీక్ష భగ్నంపై మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, అటు ప్రొటెస్టర్స్ మరియు సీజేపీ శ్రేణులు జంతర్ మంతర్ వద్దకు భారీగా చేరుకుంటున్నట్టుగా ఒకటి తెలుస్తోంది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? మీ దగ్గర ఎటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి? గత 21 రోజుల నుంచి వాంగ్చుక్ చేస్తున్న నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఈ రోజు ఉదయం 7 గంటలకు జంతర్ మంతర్ లోని దీక్షా స్థలికి చేరుకున్న పోలీసులు ఆయనను దీక్షా స్థలి నుంచి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందజేస్తున్నారు. 21 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండడంతో పూర్తిగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. దాదాపు 10 కిలోల బరువు కూడా తగ్గిపోయారు. సో ఆ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు కూడా ఆయన ప్రాణాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉందని ఆదేశాలు ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ఈ రోజు ఉదయాన్నే యాక్షన్ చేపట్టి సోనం వాంగ్చుక్ ను అక్కడి నుంచి తరలించారు. నిజానికి 21 రోజుల కిందట సోనం వాంగ్చుక్ జంతర్ మంతర్ లో ప్రధానంగా ఇటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలి అనేటువంటి డిమాండ్ తో నిరాహార దీక్ష చేపట్టారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ కారణంగా చాలా మంది విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. అలాగే చాలా మంది విద్యార్థులు కూడా ఆత్మహత్య చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారానికి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా అనేక చోట్ల అనేక నగరాల్లో నిరసన చేపట్టింది. దీనికి అనేక విపక్ష పార్టీల నేతలు కూడా మద్దతు ప్రకటించారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వంలో ఎలాంటి చలనం రాలేదు. సో ఆ నేపథ్యంలోనే ఈ రోజు జంతర్ మంతర్ లో వాంగ్చుక్ నిరాహార దీక్ష కూర్చున్నారు. కనీసం ఈ నెల 20వ తేదీన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఆ రోజున జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు చలో పార్లమెంటు ముట్టడి కార్యక్రమానికి వాంగ్చుక్ పిలుపునిచ్చారు. సో ఈ నేపథ్యంలో భారీ ఎత్తున జనం అక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారం. సో ఆ నేపథ్యంలో ముందుగానే పార్లమెంట్ సమావేశాల ప్రారంభం కంటే ముందుగానే అక్కడి నుంచి వాంగ్చుక్ ను తరలించాలని ఢిల్లీ పోలీసులు ఆలోచించారు. సో ఆ నేపథ్యంలోనే ఉదయాన్నే తెల్లవారుజామునే వాంగ్చుక్ అక్కడి నుంచి తీసుకెళ్లి ఆసుపత్రిలో జాయిన్ చేసినటువంటి పరిస్థితి. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.